హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి అనాలిసిస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కింద అయినా ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ప్లీజ్ లెర్న్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ఎర్నెస్ట్ ఈక్వేషన్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కరెంట్. ఓకే, సో నౌ ద వీడియో స్టార్ట్స్. So first of all, when you get into the video, please like to the channel and subscribe. If you want any topics, please comment. So please comment. Okay, so Nernst equation. So what is Nernst equation? అసలు Nernst equation అంటే ఏంటి? ఏదైతే మెటల్ అనేది మనం when a metal ion, when a metal A is immersed in the solution, that its own ion An plus an electrode is established whose value can be given by the Nernst equation. అంటే ఏదైనా ఒక మెటల్ని, ఏ అనే మెటల్ని మనం ఒక సొల్యూషన్లో వేసినప్పుడు దానికి ఒక సమ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఆ ఛార్జ్ని ఏఎన్ ప్లస్ అంటాము. సో దట్ ఈస్ ద అయోనిక్ ఛార్జ్. ఓకే, సో అది వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. అంటే ఈ అనే క్యారెక్టర్ దానికి బిల్డ్ అవుతుంది. సో ఆ క్యారెక్టర్ని ఎలా ఫామ్ చేస్తాము, లేదంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆ ఫామ్ అయిన క్యారెక్టర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఆ వాల్యూ ఎలా మెజర్ చేస్తాము అంటే బై యూజింగ్ ద Nernst ఈక్వేషన్. ఓకే, సో ఏదైనా సొల్యూషన్కి మనం పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలి అని అన్నప్పుడు ఆ సొల్యూషన్లో ఉండే మెటల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే E ఈజ్ ఈక్వల్ టు E నాట్ ప్లస్ RT బై NF లాగరిథమిక్ ఆఫ్ A టు ద బేస్ AN ప్లస్. అంటే ఇక్కడ రిమెంబర్ E అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్న మన మెటల్ అయాన్కి ఎంత ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఉంది అని మనకున్న సొల్యూషన్లో ఎంత ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఉంది క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు ఈని యూజ్ చేస్తాం. సో ఈ నాట్ అంటే ఏంటి? సో ఈ నాట్ అంటే సేమ్ మనం టెస్ట్కి స్టాండర్డ్కి ఎలాగైతే స్టాండర్డ్ సొల్యూషన్ యూజ్ చేస్తున్నామో సేమ్ ఈ నాట్కి కూడా ఒక స్టాండర్డ్స్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. సో అది కాన్స్టెంట్గా ఉంటుంది. సో డిఫైన్ ఒక పర్టికులర్ వాల్యూ అనేది దానికి మెన్షన్ చేసేస్తారు. సో దాన్ని మనం స్టాండర్డ్ కింద తీసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏఎన్ ప్లస్ ఏ టు ద బేస్ ఎన్ పవర్ ప్లస్ అని అంటే మెటల్ అయాన్ యొక్క యాక్టివిటీని, ఎందుకంటే మనం పైన స్టేట్మెంట్లో మెటల్ ఏ అని చెప్పాం కదా. సో మెటల్ ఏ అంటే ఇక్కడ మనం తీసుకున్న మెటల్ యొక్క నేమ్ అని మెన్షన్ చేస్తున్నాం. సో దాన్ని ఏ టు ద బేస్ ఏ పవర్ ఎన్ ప్లస్ అంటే దాని యొక్క యాక్టివిటీ, అది ఎంత ఇస్తుంది పొటెన్షియల్ అని చెప్పేదాన్ని మనం ఏఎన్ ప్లస్ అంటాం. అండ్ ఎన్ అంటే ఎన్ అంటే వ్యాలెన్సీ. సో ఎంత ఉంది, ఆ వ్యాలెన్సీ ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఎన్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆర్ అండ్ టీ. వీ నో దట్ ఆర్ ఈజ్ ద గ్యాస్ కాన్స్టెంట్ అండ్ టీ ఈజ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఈ రెండు కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకే, సో ఆర్ వాల్యూ అకార్డింగ్ టు మనకి మారుతూ ఉంటుంది. లైక్ 8.3 అని ఒకలా ఎలా చెప్తాము, సో అలా యూనిట్స్ వైజ్ మారుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టెంపరేచర్ టీ. అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్. యూ షుడ్ రైట్ వాట్ ఈజ్ Nernst ఈక్వేషన్. లేదంటే దీన్ని ఎలా అడుగుతారంటే హౌ యూ విల్ ఫైండ్ ద పొటెన్షియల్ ఆఫ్ యాన్ మెటల్ అయాన్ వెన్ ఇట్ ఈస్ ఇమర్స్డ్ ఇన్ ఏ సొల్యూషన్ అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది బై యూజింగ్ ద Nernst ఈక్వేషన్ అని చెప్పి అండ్ ఆ Nernstని ఒక ఈక్వేషన్ డిరైవ్ చేసి అండ్ మెయిన్లీ మీరు అందులో ఈ అంటే ఏంటి, ఈ నాట్ అంటే ఏంటి, RT బై NF వాట్ ఈజ్ అనేదాన్ని మీరు పర్టికులర్గా మెన్షన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ one of the most important topic, that is polarography. So what is polarography? Name itself indicating the two words polaro and graphy. Okay, remember these two words. And now we can know what is polarography. Polarography is a method developed by the chemist Jaroslav Havrosky in 1922. So దీన్ని డెవలప్ చేసిన పర్సన్ వచ్చేసి ఈయన. అండ్ పొలరోగ్రఫీ అంటే ఏంటి? పొలరోగ్రఫీ ఈజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్. అంటే ఎలక్ట్రోకెమికల్, రిమెంబర్ ఇక్కడ మనం ఎలక్ట్రోడ్స్ని యూజ్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ సమ్ కెమికల్ సొల్యూషన్స్ని కూడా యూజ్ చేస్తున్నాం అండ్ అది అనాలిసిస్లో యూజ్ చేస్తున్నాం. అండ్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ వాల్టమెట్రీ. సో వాల్ట్ అని ఎందుకు అన్నామంటే రిమెంబర్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ ద వోల్ట్, క్యాల్కులేషన్ ఆఫ్ ద వోల్ట్. ఓకే, రిమెంబర్. అండ్ ఇన్ విచ్ ఏ నెగిటివ్ పొటెన్షియల్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్. సో ఇక్కడ మనం పొటెన్షియల్ అనేది మనం నెగిటివ్లో అప్లై చేస్తున్నాం అక్రాస్ మనం తీసుకున్న సొల్యూషన్స్లో. రిమెంబర్ ఎప్పుడు 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఒకటి పాలరైజబుల్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఇంకోటి నాన్ పాలరైజబుల్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో యూ షుడ్ నో వాట్ ఈజ్ పాలరైజబుల్ ఎలక్ట్రోడ్. సో పాలరైజబుల్ ఎలక్ట్రోడ్ని డ్రాపింగ్ మెర్క్యూరీ ఎలక్ట్రోడ్ అని అంటాం. ఓకే,
అండ్ నౌ నెగిటివ్ పొటెన్షియల్ ఎప్పుడు వేటికి అప్లై చేస్తున్నామంటే పోలరైజబుల్ అండ్ నాన్ పోలరైజబుల్ ఉన్న ఎలక్ట్రోడ్ ఉన్న సొల్యూషన్స్లో మనం అప్లై చేస్తున్నాం. సో అలా అప్లై చేసినప్పుడు మనకి కావాల్సిన యొక్క పొటెన్షియల్ అనేది మెజర్ చేస్తున్నాం. అండ్ ద రీజన్ ఇక్కడ డ్రాపింగ్ మెర్క్యూరీ ఎలక్ట్రోడ్ ఇక్కడ అసలు ఎందుకు మనం అప్లై చేస్తున్నాము అంటే నథింగ్ బట్ టు స్టడీ ఆర్ టు రికార్డ్ ద కరెంట్. సో కరెంట్ ఎంత ఫ్లో అయింది, ఎంత ఇచ్చాము అనేది మెజర్ చేయడానికి ఈ పోలరోగ్రఫీని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ద గ్రాఫ్ ఈజ్ ప్లాటెడ్ బిట్వీన్ ద కరెంట్ అండ్ ద అప్లైడ్ వోల్టేజ్ టు గెట్ ద కరెంట్ వోల్టేజ్ కర్వ్ విచ్ ఈస్ కాల్డ్ పోలరోగ్రామ్. సో ఇప్పుడు definition for parallelogram is to find the current where the graph is plotted between the current and applied voltage to get the current voltage curve. So this is called parallelogram. Parallelogram అంటే మనం కరెంట్ని మెజర్ చేయాలి. సో కరెంట్ని మెజర్ చేయాలంటే మనం y యాక్సిస్లో కరెంట్ని తీసుకోవాలి అండ్ x యాక్సిస్లో అప్లైడ్ వోల్టేజ్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ రెండు రిలేషన్స్ని మెచ్చుకుని మనకి కరెంట్ అనేది ఎంత యూజ్ అయిందని చెప్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ from this we can calculate diffusion current ID. So ID ante remember ID is denoted as diffusion current. So I will say what is diffusion current later on. And half wave potential E half is calculated. So diffusion current ni as well as E half potential ni calculate chesi danni మనం పోలరోగ్రఫీ అని అంటాం. ఓకే, అండ్ మనం పోలరోగ్రఫీని యూజ్ చేసుకుని మనం డిఫ్యూజన్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ హాఫ్ వేవ్ పొటెన్షియల్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. రిమెంబర్ పొటెన్షియల్ ఈజ్ హియర్ డినోటెడ్ విత్ ద ఈ, హాఫ్ అంటున్నాం కాబట్టి 1/2. ఓకే, రిమెంబర్ diffusion current is proportional to the concentrate of sunlight. సో జనరల్గా మనకి బిట్లో ఎలా అడుగుతారంటే how you will measure without calculating how you will measure diffuse current అని అడిగినప్పుడు you can know what's the concentration of sunlight. మనం sunlight concentration ఎంతో తెలిసే దాన్ని diffusion current అని అంటాం. ఓకే, సో because it is proportional to the concentration of sunlight. And next when you observe here is a graph between ద కరెంట్ అండ్ అప్లైడ్ వోల్టేజ్. సో ఈ కరెంట్కి అప్లైడ్ వోల్టేజ్కి గ్రాఫ్ గీసినప్పుడు మనకి రెసిడ్యువల్ కరెంట్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ లిమిటింగ్ కరెంట్ వస్తుంది. సో ఓకే, రిమెంబర్ రెసిడ్యువల్ కరెంట్ ఈజ్ లీనియర్ వేర్ యాజ్ లిమిటింగ్ కరెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ అప్లయింగ్ ద వోల్టేజ్ అండ్ కరెంట్. ఓకే, సో ద కర్వ్, సో ఇందులో షేప్ ఎలా ఉంటుందంటే సిగ్మాయిడ్ షేప్లో ఉంటుంది. ఓకే, ద షేప్ ఆఫ్ ద కర్వ్ ఈ సిగ్మాయిడ్ కర్వ్ వోల్టేజ్. సో ఈ వచ్చిన సిగ్మాయిడ్ కర్వ్ని మనం వోల్టేజ్ కింద డినోట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ హాఫ్ వేవ్ పొటెన్షియల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ ఫర్ ఎవ్రీ మెటల్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్ యూజ్డ్ ఫర్ క్వాలిటేటివ్ పర్పస్. మనం ఏం చెప్పాము, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సన్లైట్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా డిఫ్యూజన్ కరెంట్ తెలుస్తుందని చెప్పాం కదా. సో సేమ్ అంతే, హాఫ్ వేవ్ పొటెన్షియల్ ఎలా క్యారెక్టరైజ్ చేస్తారంటే ఎలిమెంట్ కానీ అందులో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ కానీ ఎలా యూజ్ చేస్తామో చెప్తే మనకి హాఫ్ వేవ్ పొటెన్షియల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఇప్పుడు కాన్సెప్ట్లోకి వస్తే when voltage is applied to a solution containing the lead ion 0.11 mkcl అంటే వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాం దేనికి, మనం తీసుకున్న సొల్యూషన్లో లెడ్ అయాన్స్ ప్లస్ 0.1 mkcl ఉన్నప్పుడు ద పాజిటివ్లీ చార్జ్డ్ లెడ్ అయాన్స్ విల్ బి అట్రాక్టెడ్ టు ద డిఎంఈ. సో అందులో పాజిటివ్ అయాన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి కదా. సో పాజిటివ్ అయాన్స్ అనేవి డిఎంఈకి వస్తాయి. వాట్ ఈజ్ డిఎంఈ అంటే ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ నథింగ్ బట్ డిఎంఈ అంటే డిఎంఈ ఈజ్ నథింగ్ బట్ ద డ్రాపింగ్ మెర్క్యూరీ ఎలక్ట్రోడ్. సో ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ అన్ పోలరైజబుల్ ఎలక్ట్రోడ్ రిమెంబర్ బై యాన్ ఎలక్ట్రికల్ ఫోర్స్. ఇక్కడ ఎలక్ట్రికల్ ఫోర్స్ కూడా మనం అప్లై చేస్తున్నాం. అండ్ ఏ డిఫ్యూజ్ ఫోర్స్ ఈజ్ డ్యూ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఇక్కడ డిఫ్యూజ్ ఫోర్స్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనం వోల్టేజ్ అప్లై చేసే కొద్దీ ఫస్ట్ ఇనీషియల్గా ఉండే వోల్టేజ్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్లో వోల్టేజ్ 1 ఉంటే లేటర్ ఆన్ మూవ్ అయ్యే కొద్దీ వోల్టేజ్ 2 అవుతుంది. సో దీని యొక్క డిఫరెన్స్ అనేది ఫామ్ అయింది కదా, ఎంత 1. సో దట్ ఈజ్ ఆల్సో రీజన్ ఫర్ ద డిఫ్యూజివ్ ఫోర్స్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్. అదే ఎక్కడ ఫామ్ అవుతుంది, సర్ఫేస్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకే, ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద సెల్. ఆ కరెంట్ అనేది అప్పుడు ఎప్పుడైతే మనకి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఫామ్ అవుతుందో అప్పుడే మనకి కరెంట్ అనేది సెల్ వైజ్ ఫ్లో అవుతుంది. ఓకే, ద అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ కంటిన్యూస్లీ అప్లైడ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ కరెంట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ రికార్డెడ్. అప్లైడ్ వోల్టేజ్ అనేది అంటే ఎక్స్ యాక్సిస్లో ఉన్నది కంటిన్యూస్గా మనం అప్లై చేస్తూనే ఉన్నాం.
దేనికి విత్ రెస్పెక్ట్ టు ద టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనం ఏం చేయాలి, అప్లైడ్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అలా ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో కరెంట్ ఈజ్ రికార్డెడ్. సో ఎంత కరెంట్ వచ్చింది అనే దాన్ని మనం మెజర్ చేస్తాం. సో నెక్స్ట్ diffusive current produced by dropping mercury electrode can be designated by Icolic equation. So one of the most important topic, what is Icolic equation అంటే మనకి ఏదైతే డిఫ్యూజన్ కరెంట్ వచ్చిందో బై యూజింగ్ ద డ్రాపింగ్ మెర్క్యూరీ ఎలక్ట్రోడ్ దేన్ని యూజ్ చేస్తాం, ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఐకాలిక్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాలి. సో దానికి ఒక ఈక్వేషన్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఐడి ఈజ్ ఈక్వల్ టు 607. సో ఐడి ఈజ్ ఈక్వల్ టు 607 అనే వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ ఎన్ డి హాఫ్ అండ్ సి d 1/2 and d power 1/2 and cm power 2/3 and t power 1/6. See again here id is equal to 607 into n d power 1/2 and cm power 2/3 and t power 1/6. This is the equation to carry or to calculate the Icolic equation, where we are applying the where we can calculate the diffusive current which is produced by the dropping mercury electrode. Okay, where here the terms you should explain that id is equal to diffusion current in microamperes. So amperes అంటే కరెంట్ ని మెజర్ చేసే వాటిని ఆంపియర్ యూనిట్స్ అంటాం. సో ఓకే, దాన్ని మైక్రో ఆంపియర్స్ లో మెజర్ చేస్తాం. n is equal to number of electrons transferred. సో ఎంత ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయిందని n అంటాం. సి కాన్సన్ట్రేషన్ ఎందులో తీసుకుంటున్నాం, ఇన్ మోల్ పర్ లీటర్లో తీసుకుంటున్నాం. రిమెంబర్ దిస్. అండ్ d ఈజ్ ఈక్వల్ టు డిఫ్యూజన్ కోఎఫిషియంట్. సో d అనేది ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ, డిఫ్యూజన్ కోఎఫిషియంట్. అండ్ m ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ మెర్క్యూరీ డ్రాపింగ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్. ఇక్కడ ఇది ఎలా తెలియాలంటే మనం డ్రాపింగ్ మెర్క్యూరీ ఎలక్ట్రాడ్లో 1 మినిట్కి 1 డ్రాప్ అనేది ఫ్లో మనకు కావాల్సిన సొల్యూషన్లోకి అలౌ చేస్తాం. సో దాన్ని బట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ t ఈజ్ ఈక్వల్ టు డ్రాప్ టైమ్ ఇన్ సెకండ్స్. ఓకే, సో ఆ డ్రాప్ ఎన్ని టైం అంటే మెర్క్యూరీ ఇది ఎంత టైంకి పడుతుంది ఆ సొల్యూషన్లోకి అనే దాన్ని టీతో డినోట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ అబౌట్ ఐకాలిక్. అండ్ హాఫ్ వేవ్ పొటెన్షియల్ ఈస్ డినోటెడ్ యాజ్ E1/2. ఓకే, 1/2. అండ్ నెక్స్ట్ హాఫ్ వేవ్ పొటెన్షియల్ అట్ విచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఆక్సిడైజ్. అసలు హాఫ్ వేవ్ పొటెన్షియల్ అంటే ఏంటి? హాఫ్ అంటే ఈక్వల్లీ షేర్డ్ బిట్వీన్ ఎనీ టూ. సో ఆక్సిడేషన్ జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ జరుగుతుంది కదా మనం ఏదైనా సెల్ తీసుకున్నప్పుడు. అంటే అప్పుడు ఏమవుతుంది, హాఫ్ వేవ్ పొటెన్షియల్ అట్ విచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఆక్సిడైజ్డ్ అండ్ రిడ్యూస్డ్ ఫార్మ్ అట్ ద ఎలక్ట్రోడ్ సర్ఫేస్ బికమ్ ఈక్వల్. మనకి ఏ రియాక్షన్ అయినా కూడా ఎలక్ట్రోడ్ యొక్క సర్ఫేస్ దగ్గరే జరుగుతుంది. రిమెంబర్ దిస్, కీప్ ఇన్ యువర్ మైండ్. ఏదైనా కూడా ఎలక్ట్రోడ్ సర్ఫేస్ దగ్గర రియాక్షన్ జరుగుతుంది. సో ఆ జరుగుతున్నప్పుడు ఆక్సిడైజేషన్ అండ్ రిడక్షన్ రెండు ఈక్వల్గా జరిగితే దాన్ని హాఫ్ వే పొటెన్షియల్ అని అంటాం. ఓకే, ద 50% reduced form and 50% oxidized form. So this is gives rise to the half wave potential. So half wave potential is detected for every compound. So for whatever which compound we taken also, you can calculate the half wave potential for that. Okay, the relation between the potential applied and diffusion current and half wave potential can be described. So they will ask, give the any relation equation for the potential applied and diffusion current and half wave potential. They may ask that draw the graph అన్నప్పుడు ఏదైతే ముందు ప్రీవియస్లో మీకు గ్రాఫ్ కనిపించిందో దాని గీసేసినా సరిపోతుంది. దట్స్ ఎనఫ్. అండ్ ఈక్వేషన్ అని అడిగినప్పుడు ఈ అప్లైడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద పొటెన్షియల్ అప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు nothing but the half wave potential plus 0.0592 and 0.0592 and log id nothing but the diffused current minus I by I. That's it. And next here E is equal to ఈ పొటెన్షియల్. సో పైన ఇచ్చిన టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఎప్పుడైతే అప్లైడ్ పొటెన్షియల్ కావాలనుకుంటే మనకు వచ్చిన వాల్యూస్ని అనేవి ఈ ఈక్వేషన్లో వేసుకోవాలి. అదే మనకి ఎప్పుడైతే డిఫ్యూజన్ కరెంట్ కావాలి అన్నప్పుడు ఐడి ప్లేస్లో అవన్నీ వేసుకుని రిమైనింగ్ అన్ని మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వేవ్ పొటెన్షియల్ అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఎనీవేర్, n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ అండ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిఫ్యూజన్ కరెంట్. ఓకే, now I is equal to current applied at applied potential. And next
Types of currents. So one of the most important topic, what are the types of currents they may ask. So types of currents అంటే ఏంటి? సో టైప్స్ ఆఫ్ కరెంట్స్ అంటే మనం ఇప్పుడు కరెంట్ అప్లై చేసాం, వోల్టేజ్ అప్లై చేసాం. సో అప్లై చేసినప్పుడు అక్కడ మనకి యాక్చువల్గా సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ కరెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని టైప్స్ ఆఫ్ కరెంట్స్ అని అంటాం. సో వేరియస్ టైప్స్ ఆఫ్ కరెంట్స్ విచ్ కన్సిస్ట్యూట్ ద పోలరోగ్రాఫిక్ వేవ్. సో మనం ఇందాక గ్రాఫ్లో చూస్తే పోలరోగ్రాఫిక్ వేవ్ అనేది గీసాం కదా. సో ఆ గ్రాఫ్లోనే మనకి మీరు అబ్జర్వ్ చేస్తే లీనియర్గా ఉండేది రెసిడ్యువల్ అని చెప్పాను. సో విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ రెసిడ్యూమిటింగ్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రెసిడ్యువల్ కరెంట్, నెక్స్ట్ వన్ ఈజ్ ద మైగ్రేషన్ కరెంట్, థర్డ్ వన్ ఈజ్ ద డిఫ్యూజన్ కరెంట్, అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ద కైనెటిక్ కరెంట్, అండ్ రిమెంబర్ ఫిఫ్త్ వన్ ఈజ్ లిమిటింగ్ కరెంట్. సో అసలు రెసిడ్యువల్ కరెంట్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మీరు జస్ట్ వన్ వర్డ్, రెసిడ్యువల్ కరెంట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఫారడిక్ కరెంట్ అండ్ ద కండెన్సర్ కరెంట్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, సో see here, residual current is equal to Faraday's current plus condenser current. And next, name itself saying that, as the name of that indicating because of migration of the particles. So particles అనేవి మైగ్రేట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ అవుతుంది. సో ద కరెంట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ద మూమెంట్ ఆఫ్ ఆల్ ద అయాన్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. సో మన సొల్యూషన్లో సమ్ పర్టికులర్ అయాన్స్ ఉంటాయి కదా. సో అయాన్స్ అన్ని మూవ్ అయినప్పుడు కూడా మనకి కరెంట్ అనేది వస్తుంది. ఓకే, అండ్ రీచెస్ ద ఎలక్ట్రాన్ బై టూ వేస్. మనకి అది కరెంట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, మన సొల్యూషన్లో ఉన్న అయాన్స్ అన్ని మనం పెట్టిన పర్టికులర్ ఎలక్ట్రోడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రిమెంబర్ దిస్, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఎలక్ట్రోడ్స్ని డిప్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఉన్న అయాన్స్ వెళ్ళి ఆ ఎలక్ట్రోడ్ని టచ్ చేసినప్పుడే మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రిమెంబర్. అండ్ నెక్స్ట్ అది టూ వేస్లో జరుగుతుంది. ఒకటి బై డిఫ్యూజన్ ఆఫ్ అయాన్స్, ఒకటి అయాన్స్ డిఫ్యూజ్ అవ్వడం వల్ల, లేదంటే డ్యూ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ సర్ఫేస్ అండ్ ద సొల్యూషన్. సో సొల్యూషన్స్కి అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్కి మనం తీసుకున్న ఎలక్ట్రోడ్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ బట్టి కూడా ఈ డిఫ్యూజన్ కరెంట్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఓకే, అండ్ ద కరెంట్ ప్రొడ్యూస్డ్ బై ద టూ ప్రాసెస్. సో ఏదైతే కరెంట్ ఈ టూ ప్రాసెస్ వల్ల ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మైగ్రేషన్ కరెంట్ అని అంటాం. ఓకే, విచ్ టూ ప్రాసెస్? బై డిఫ్యూజన్ ఆఫ్ అయాన్స్ అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్ సర్ఫేస్ అండ్ ద సొల్యూషన్. అండ్ నెక్స్ట్, what is diffusion current? So that is known as the migration current and this is known as the diffusion current. So what is diffusion current? Diffusion ante this current is the basic of quantitative polarographic analysis. అసలు మెయిన్ కరెంట్స్ ఏమున్నాయి అని మెజర్ చేయాలన్నా, ఒక పోలరోగ్రాఫ్ గీయాలన్నా మెయిన్ మనకు ఉండాల్సిన డిఫ్యూజన్ కరెంట్. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెసిడ్యువల్ కరెంట్ అండ్ ద లిమిటింగ్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ ద డిఫ్యూజన్ కరెంట్. సో రిమెంబర్, అంటే రెసిడ్యువల్ కరెంట్కి లిమిటింగ్ కరెంట్కి మైనస్ చేస్తే వచ్చే కరెంట్ని డిఫ్యూజన్ కరెంట్ అని అంటాం. సో దానికి ఒక పర్టికులర్ ఫార్ములా ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ ద, ఇట్ ఈస్ డినోటెడ్ బై ద ఐడి. డిఫ్యూజన్ కరెంట్ ఈస్ గివెన్ బై ఐకాల్విక్ ఈక్వేషన్. సో బై విచ్ ఈక్వేషన్ ద డిఫ్యూజన్ కరెంట్ ఈస్ గివెన్ అని అడిగితే బై ఐకాల్విక్ ఈక్వేషన్. సో ఆ ఈక్వేషన్ని డినోట్ చేసి దానిలో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎనఫ్. And ID is equal to same before whatever we said, 607 is the constant value into D half and C m3 and t power 1 by 6. So this is the Eichholzwick equation which is used to measure the diffusion current. Eichholzwick equation tells us that, సో మెయిన్లీ బిఫోర్ ఐకాల్విక్ ఈక్వేషన్ అంటున్నాం. అసలు ఏంటి ఐకాల్విక్ ఈక్వేషన్? సో వాట్ ఆర్ ద యూజెస్ అని చెప్తే, ID is directly proportional to the concentration of electroactive substance. సో ఆ సబ్స్టాన్స్లో ఉన్న ఎలక్ట్రో యాక్టివిటీని ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తే ID అనేది ఈజీ. అండ్ ID కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద, అసలు ID కరెంట్ దేనికి ప్రపోర్షనల్ అంటే Cm 2/3కి మీటర్ పవర్ 2/3కి T పవర్ 1/6కి దీని ప్రొడక్ట్ అనేది ప్రపోర్షనల్. And kinetic current. Now we are moving into the kinetic current. So what is kinetic current? Various molecules and ionic species do not undergo reaction at DMU. సో మనం తీసుకున్న సొల్యూషన్లో ప్రతివీ రియాక్షన్ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పలేము. ఏం చేస్తామంటే మనకి డిఎంఈ ఉంటుంది కదా, నథింగ్ బట్ ద డ్రాపింగ్ మెర్క్యూరీ ఎలక్ట్రోడ్. సో ఆ ఎలక్ట్రోడ్ దగ్గర ప్రతి అయాన్స్ మాలిక్యూల్స్ అనేవి ఎటువంటి రియాక్షన్ అండర్గో అవ్వవు. సో అలా అవ్వలేనప్పుడు
అయానిక్ ఎగ్జిబిట్స్ పొటెన్షియల్ ఆఫ్ వేరింగ్ మ్యాగ్నిట్యూడ్స్. ఆ అయాన్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కోలాగా మ్యాగ్నిట్యూడ్ చూపిస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ చూపించడం వల్లే కదా మనకి సమ్ పర్టికులర్ క్వాంటిటీలో ఒక వాల్యూ వస్తుంది అండ్ సమ్ పర్టికులర్ టైంలో ఇంకొక వాల్యూ వస్తుంది. సో అట్ మెర్క్యూరీ ఎలక్ట్రోడ్ సర్ఫేస్ దీస్ అయాన్స్ ఎగ్జిబిట్ ఇర్రివర్సిబుల్ వేవ్స్. సో ఏమవుతాయంటే ఇర్రివర్సిబుల్ వేవ్స్ అంటే విచ్ ఇస్ నాట్ ద కాన్స్టెంట్ లీనియర్ వేవ్స్ కాకుండా లైక్ సిగ్మాయిడ్ షేప్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ఎగ్జాంపుల్. సో ఏంటి అయాన్స్ అంటే O2, CO2 and oxyanionic like nitrates, sulfates, etc. The current produced due to non-ionic species or reaction is called kinetic current. సో దీన్ని కైనటిక్ కరెంట్ అని అంటాం. ఏంటి, ఏదైతే మనకి ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ అనేది నాన్ అయానిక్ స్పీషియస్ రియాక్షన్స్ వల్ల వచ్చిందో దాన్ని కైనటిక్ కరెంట్ అంటాం. అండ్ నెక్స్ట్ లిమిటింగ్ కరెంట్. సో వాట్ ఈస్ లిమిటింగ్ కరెంట్? ఇన్ వన్ వర్డ్, ద లిమిటింగ్ ఈజ్ సెట్ టు బి ద స్టేబుల్ కరెంట్ విత్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ రిడక్షన్. సో వన్ వర్డ్లో చెప్పాలంటే ఎంత క్వాంటిటీ అనేది స్టేబుల్ కరెంట్ ఉందో అది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ అయాన్స్ అనేది ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ రిడక్షన్. ఎంత క్వాంటిటీ ఆఫ్ డిఫ్యూజన్ జరిగింది సో అది ఎంత క్వాంటిటీ ఆఫ్ రేట్ ఆఫ్ రిడక్షన్కి జరిగింది, ఈ రెండు ఈక్వల్ అయితే దట్ ఈస్ నోన్ యాజ్ ద లిమిటింగ్ కరెంట్. అట్ సర్టన్ పొటెన్షియల్స్ ద కరెంట్ రీచెస్ స్టడీ స్టేట్. సో కొన్ని టర్మ్స్లో ఏమవుతుందంటే స్టడీ స్టేట్కి వచ్చేస్తుంది అంటే మనకి ఈక్విలిబ్రియం ఎగ్జిబిట్ అవుతుంది. ఈక్విలిబ్రియం విచ్ ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ వీ అప్లైడ్ అండ్ హౌ మచ్ ద సొల్యూషన్ ఈస్ గెయిన్. సో వెన్ దే బోత్ attain to same position or same value, so that is known as the equilibrium, right? Whatever internal atmosphere and external atmosphere అనేది ఈక్వల్గా ఉంటాయి, so that is known as the equilibrium, right? Increment of current is seen because they attain the equilibrium with increasing voltage at this point. సో ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా, ఎంత అప్లైడ్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా వన్స్ దే బికేమ్ ఈక్విలిబ్రియం అండ్ దే స్టే కాన్స్టెంట్. ఓకే, at this point the rate of diffusion of ions is equal to the rate of reduction. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ అయాన్స్ అనేది మనం అప్లై చేస్తున్నాం, అయాన్స్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూషన్. మనం ఎంత అప్లై చేసినా కూడా రిడక్షన్ అనేది అంతే ఎంత అప్లై చేస్తున్నామో అంతే జరుగుతుంది, అది కాన్స్టెంట్గా ఉంటుంది. ఆర్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద సర్ఫేస్ సాచురేషన్. సాచురేషన్ అంటే రిమెంబర్ రెండు ఈక్వల్ పొజిషన్లోకి వచ్చి దాన్ని సాచురేషన్ అని అంటాం. ఆర్ ఎలక్ట్రోడ్ ఇట్ సెడ్ టు బి కాన్సన్ట్రేటెడ్ పోలరైజబుల్. కంప్లీట్గా అది పోలరైజ్ అయిపోయింది ఎలక్ట్రోడ్ అంటే there is no change, there is no way to change its value. This value of current is obtained is called the limiting current. సో దీన్ని లిమిటింగ్ కరెంట్ అంటారు. లిమిటింగ్, సో ఒక పర్టికులర్ రేంజ్ వచ్చేసింది, సో there is no change or there is no way to change its value, so that is known as the limiting current. Okay, so thanks for watching. Please like, share and subscribe to my channel Love Pharmacy. Thank you.